జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధానంగా జరుగుతుంది. గంగమ్మ తల్లిని మనసారా పూజించడం ఈ వేడుక అసలైన పరమార్థంగా పండితులు చెబుతుంటారు. క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలోంచి అమృత భాండం ఉద్భవించింది. ఆ పాత్ర కోసం దేవతలు, రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయి. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి. హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని శీప్రా, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని చెబుతారు. ఈ కారణంగా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని చెబుతుంటారు. ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికలను బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళాను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధకుంభమేళా, మహాకుంభమేళా. అర్ధకుంభమేళాని 6 ఏళ్లకోసారి చేస్తారు. మహాకుంభమేళా 12 ఏళ్లకోసారి వస్తుంది. ఈ 12 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికలను బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకొని తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతోంది మహాకుంభమేళానే. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడనే రాజు కుంభమేళాను క్రీస్తు పూర్వం 644లో ప్రారంభించాడని తెలుస్తుంది. మరో కథ ప్రకారం జగద్గురువు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలుగా ఏర్పాటు చేశారని, అదే కుంభమేళాగా మారిందని ప్రచారంలో ఉంది. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళా ఒక స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు. సామాన్యులతో పాటుగా అపర శివ విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. ఇక సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘ్మేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘ్మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుతారు. వీళ్ళంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు.